ఇప్పుడు మనకు మామూలుగా ఇప్పుడు పిల్లలు గానీ, పెద్దలు గానీ మనము రొటీన్ వ్యాక్సినైజేషన్ ఏవైతే వ్యాక్సిన్స్ తీసుకోవాల్సి ఉన్నాయో అవి తీసుకుంటున్నాము. మనము తాగే వాటర్, ఆ తర్వాత రెగ్యులర్‌గా మనం ఉండే లైఫ్, ఆ తర్వాత క్లీన్లీనెస్‌గా ఉండడం, మనము తినేది తినేది, తాగేది అంటే వాటర్ తాగేవి గానీ, ఆ తర్వాత ఇవన్నీ మనము పరిశుభ్రంగా అంటే ఒక హెల్తీగా ఉండేటట్టు చూసుకోవడం అనేది. అంతకుమించి మనం దీనికి స్పెసిఫిక్‌గా ఒక ప్రివెంటివ్ మెజర్ అనేది మనం ఏం చేయలేము. ఎందుకంటే యాజ్ సచ్ ఇది రేర్ ఈవెంట్. ఇది ఒక ప్రతి ఒక్కళ్ళలో వచ్చి ఇప్పుడు కోవిడ్ లాగా తర్వాత మనం పీల్చుకునే గాలి నుంచి వస్తుంది. ఆ తర్వాత అలాంటి కైండ్ ఆఫ్ సినారియో కాదు ఇది మనము చూస్తున్నది. సో అందువల్ల ఏమవుతుందంటే లైక్ దీనికి మనం స్పెసిఫిక్‌గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వింటర్ వచ్చింది, అంటే చలికాలంలో మనకు కాస్త ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్, ఆ తర్వాత లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి అందరికీ వస్తాయి. అలాంటివి వచ్చినప్పుడు ఇవి యాజ్ సచ్ అందులో చాలా 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 మైనర్ పర్సెంటేజ్, ఆ తర్వాత ఎవరికన్నా ఒకళ్ళకి ఆ తర్వాత జీవీ సిండ్రోమ్ రావడం ఇలాంటివి అనేది ఇదే నార్మల్ ఈవెంట్‌లో కూడా మేము చూస్తూ ఉంటాం ఈ కేసెస్.